దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. జేబీఎం భారత పార్టీ న్యాయవాది జడ శ్రవణ్పై రాష్ట్రీయ దళిత సేవ వ్యవస్థాపకుడు హమారా ప్రసాద్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంపై వస్తున్న అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాలు మతాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతూ సమాజంలో మత విద్వేషాలు ఉద్రిక్తతలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. హిందూ సమాజాన్ని అవమానించే విధంగా జడ శ్రవణ్ వ్యవహరిస్తున్నారని ఆరోపించిన హమారా ప్రసాద్ శాంతి భద్రతలకు భంగం కలిగించే అంశం ఉన్నందున జడ శ్రవణ్ వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మాజీ జడ్జి అంటున్నాడు, అడ్వకేట్ అంటున్నాడు, మరి పందుల వ్యాపారం చేసిండో లేదా మాంసకోట్ల పని చేసిండో మాకే తెలియదు. తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా మనమందరం కూడా అన్నదమ్ముల్లాగా ఉంటున్నాము. అక్కడ నుంచి ఇక్కడ వచ్చే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ నుంచి అక్కడ వచ్చే వాళ్ళు ఉన్నారు. ఎవరి పనుల మీద వాళ్ళు తిరుగుతుంటాం, మన పనులు చేసుకుంటుంటాం. వీడు ఆ సభలో నన్ను కూర్చి ఒరే పంది హమారా ప్రసాద్ అని చెప్పేసి ఈ పనికి మాలినోడు ఈ ఆంధ్రప్రదేశ్లో కాలు పెడితే నా కాళ్ళు రెండు విడగొడతా అన్నాడు. మరి ఆ ఛాలెంజ్ని స్వీకరించి నేను ఈరోజు ఆల్రెడీ వారం రోజుల క్రితమే ప్రకటించడం జరిగింది. అరే పనికి మాలినోడ జడ శ్రవణ్గా మేము అందరం వస్తున్నాము. ఏదైతే ప్లేస్ చెప్పామో ఆ ప్లేస్ కూడా మేము చెప్పాము, వచ్చాము. మరి కాలు విరగొట్టరని పొద్దున్న నుంచి కూడా మేము విపరీతమైన కాల్స్ చేస్తున్నాం, వాట్సాప్ కాల్ చేస్తున్నాం. మరి ఈ పందిగాడు మరి వీడు ఎక్కడున్నాడో మరి మాకు అర్థమైతే లేదు. ఇంతవరకు కూడా రెస్పాన్స్ అవుతలేడు. మరి విజయవాడలోకి అడుగు పెట్టాము, కాలు విరగొడతామని చూస్తున్నాం మేము. అలాగే మమ్మల్ని కోసి 2 ఊర్లకు పంచుతాడు. మరి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు అందరూ కూడా తెలియాలి. మరి వీడు మనుషుల్ని కోసి ఏ ఊర్లకు పంచుతాడు అనేది కూడా తెలియాలి. కాబట్టి మేము దీనికోసం వచ్చాము. మేము ఇప్పుడు వీడు చేయడం వల్ల ఈ మధ్య ఏం చేస్తుందంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి, లేకపోతే ఈ ప్రభుత్వం మీద ఒక చెడ్డ పేరు తీసుకురావడానికి కులాలు మతాలను ప్రాతిపదికగా తీసుకొని మత హింసలు లేకపోతే మతాన్ని రెచ్చగొడుతూ ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి ప్రభుత్వం ఉంది. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ మంచి డెవలప్ అవుతుంది. ఈ సమయంలో మత ఘర్షణలు చేసి రాష్ట్రంలో వీడు ఏదో మత ఘర్షణ చేయాలనుకుంటుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం వీడిని అరెస్ట్ చేసి మనకి గట్టి పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.